ప్రియమైన అక్క చెల్లెమ్మలారా, అన్నదమ్ములారా, మన హృదయాలు గాజు పాత్రలు లాంటివి. మన హృదయాలు గాజు పాత్రలు లాంటివి. త్వరగా పగిలిపోతాయి, త్వరగా బేటలు వారుతాయి, త్వరగా నాశనం అయిపోతాయి. కాబట్టి మన హృదయాలను పదిలంగా, జాగ్రత్తగా, భద్రంగా కాపాడుకోవాలి. ఎందుకు మీకు ఇన్నిసార్లు ఈ విషయాన్ని గుర్తు చేస్తున్నానంటే, మన హృదయాలను పదిలంగా, జాగ్రత్తగా, భద్రంగా ఎందుకు కాపాడుకోవాలి అని చెప్తున్నానంటే, మన మనస్సు లేదా మన హృదయం అనేది డస్ట్బిన్ కాదు. ఏది పడితే అది లోపలికి తీసుకోవడానికి. ఏది పడితే అది లోపలికి తీసుకుంటే అసలే హృదయం అన్నిటికంటే మోసకరమైంది. అది ఘోరమైన వ్యాధి గలది. త్వరగా నిన్ను నాశనం చేస్తుంది, త్వరగా నువ్వు పాడైపోయే ఛాన్స్ ఇస్తుంది. అందుకని ఆ హృదయం విషయంలో చాలా చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఏది పడితే అది లోపలికి తీసుకోకూడదు, ఏది పడితే అది అంగీకరించకూడదు, ఏది పడితే దాని వైపు పరిగెత్తకూడదు. హృదయాన్ని ఎంత జాగ్రత్తగా కాపాడుకుంటే మీరు అంత ఆరోగ్యంగా ఉంటారు. ఎక్కడ? లోపల. సో ఆ హృదయంలోనికి సెట్ అయ్యేది, సూట్ అయ్యేది దేవుని మాట. ఎందుకు దేవుని మాట అని అన్నిసార్లు మీకు చెప్తున్నానంటే, కలుగజేసిన దాని కొరకు సిద్ధపరిచినది ఏదో ఆయనకు మాత్రమే తెలుసు. ఇప్పుడు కొన్ని వాషింగ్ మెషిన్లు ఉంటాయి, ఈ IFB లాంటి కంపెనీలు. ఈ వాషింగ్ మిషన్ కొనుక్కొచ్చిన తర్వాత వెంటనే వాళ్ళ మనిషి వస్తాడు మన దగ్గరికి. వచ్చి ఏమంటాడు తెలుసా? సార్ మీరు ఏ లిక్విడ్ వాడుతున్నారండి అంటాడు. ఏదో పేరు చెప్తాం మనం, పలానా కంపెనీ లిక్విడ్ వాడుతున్నాం పలానా అంటే. అవన్నీ వాడకూడదు సార్. మరి ఏం వాడాలి? మా కంపెనీ లిక్విడే వాడాలి సార్. మీరు మా ప్రోడక్ట్ మీరు యూజ్ చేస్తే మా ప్రోడక్ట్కి ఏది సూట్ అవుతుందో, ఏది సెట్ అవుతుందో మాకే తెలుసు. కాబట్టి దానికి తగ్గ లిక్విడ్ మేమే తయారు చేసాం. కాబట్టి మీరు ఏది పడితే అది అందులో వేసేస్తే లోపల ఉన్న డ్రమ్ము, లోపల ఉన్న మెషినరీ అంతా దెబ్బతినిపోద్ది. కాబట్టి ఏది పడితే అది లోపల వేయకండి సార్, మీకు దీనికి తగ్గ లిక్విడ్ మేము ఇస్తాం, అదే యూజ్ చేసుకోండి అని చెప్పేసి అమ్ముతాడు తెచ్చి. ఆ ప్రమోషన్ చేసుకుంటారు. మనం ఏమనుకుంటాం, ఇంకా అవును కదా, కంపెనీ వాడు తయారు చేసినాడు, కంపెనీ వాడికే తెలుస్తుంది. ఆ కంపెనీ వాడు లిక్విడ్ అదే వాడితే అది బాగుంటుంది, ఇంకా అదే తీసుకుంటే పోలా, ఎలాగా వాళ్ళ కంపెనీ కదా అని చెప్పి మీరు ఆబ్వియస్లీ ఏం చేస్తారు? అదే లిక్విడ్ తీసుకుంటారు. సరే, ఇక్కడ నేను ఎందుకు ఈ ఎగ్జాంపుల్ చెప్తున్నానంటే, ఒక కంపెనీ వాడు తాను తయారు చేసిన వస్తువులోనికి ఏ లిక్విడ్ వాడాలో అతనికే బాగా తెలిసింది అన్న విషయాన్ని మీరు బలంగా నమ్ముతున్నప్పుడు ఏందమ్మా, మరి సర్వోన్నతుడైన దేవుడు మానవుని కలుగు చేశాడు, హృదయాన్ని ఇచ్చాడు. ఆ హృదయంలో ఏది పోస్తే హృదయం బాగుపడుతుందో ఆయనకు బాగా తెలుస్తుందా, మనకు బాగా తెలుస్తుందా, లేదా మనుషులకు, లోకానికి, ఎక్కడున్న వాళ్ళకి బాగా తెలుస్తుందా? మీరు చెప్పండి కదా. ఒక ప్రెస్టీజ్ కుక్కర్ కొనుక్కుంటే దాని చుట్టూ ఉన్న రబ్బర్ పోతే, గ్యాస్టిక్ ఏదో అంటారు దాన్ని, పేరు నాకు ఐడియా లేదు, గ్యాస్టరా ఏదో గ్యాస్ కట్ ఏదో అంటారు, అది మీకే బాగా తెలుస్తామా, మనకు తెలియదు. సో అది పోయింది అనుకోండి, మళ్ళీ మనం ఏ కంపెనీలో తీసుకుంటాం? సేమ్ కంపెనీలో తీసుకుంటాం కదా. బయటది ఏంది, దానికి ఏమవుదట, సెట్ అవ్వదు. ఆ కంపెనీ వాడి ప్రోడక్ట్ కాబట్టి అదే తీసుకుంటే బాగుంటుంది అనుకుంటాం. ఇప్పుడు మన హృదయాలు బాగు చేయాలమ్మా, ఏ డాక్టర్ గారిని ఆహ్వానిద్దాం? ఏ డాక్టర్ గారిని ఆహ్వానిస్తే మన హృదయాలు బాగు చేయగలరు? కలుగజేసిన వాడే దాన్ని ఏం చేయగలడు? బాగు చేయగలడు. దాని గురించి ఎరిగిన వాడే దాన్ని బాగు చేయగలడు. మాన్యువల్ కార్డు ఇస్తాడు ప్రతి కంపెనీ వాడు. ఆ వస్తువుకి సంబంధించి ఏమి ఇస్తాడు మనకి? మాన్యువల్ కార్డు ఇస్తాడు. చదువుకొని మీరు యూజ్ చేసుకోండి. యూజర్ గైడ్ ఉంటుంది, యూజర్ గైడ్. అది మనం తీసుకుంటాం ప్రతి ప్రోడక్ట్లో. మనం కొన్న ప్రతి ప్రోడక్ట్లో యూజర్ గైడ్ ఉంటుంది. ఆ యూజర్ గైడ్లో హౌ టు యూజ్ దిస్ ప్రోడక్ట్ అనే విషయాన్ని స్పష్టంగా రాస్తూ, స్పష్టంగా దాని యొక్క వివరాలన్నీ ఇస్తూ మనం చక్కగా చదువుకునే అవకాశం ఇస్తాడు. మరి దీనికి మాన్యువల్ కార్డు ఎవరు ఇవ్వాలి? కలుగు చేసిన వాడు ఇవ్వాలి, సృష్టికర్త ఇవ్వాలి కదా. సో ఆ సృష్టికర్త మాన్యువల్ కార్డు ఇచ్చాడు. అందుకే అంటాడు, దేవుని వాక్యము బహుబలము గలదై, 2 అంచులు గల ఎటువంటి ఖడ్గము కంటెను వాడిగా ఉండి, ప్రాణాత్మలను, కీళ్లను, మూలుగను విభజించునంత మట్టుకు దూరుచు, మీ హృదయం యొక్క తలంపులను, ఆలోచనలను కూడా అది ఏం చేస్తుందట? శోధిస్తుంది. అంటే సర్వోన్నతుడైన దేవుడు తాను కలుగు చేసిన ఈ దేహం, తాను కలుగు చేసిన ఈ జీవం, తాను కలుగు చేసిన ఈ శరీరం
దీనిని ఎలా నడిపించాలో ఆ మాన్యువల్ అంతా కూడా మనకు చెప్పాడు. మీరు కొంచెం క్లారిటీగా ఆలోచిస్తే నిజమే కదా, లోపల ప్రాబ్లం వచ్చే కదా బయట దెబ్బతింటున్నాను నేను. లోపల ప్రాబ్లం రాకపోతే బయట దెబ్బతింటానా నేను? తిన్ను కదా. లోపల ప్రాబ్లం వచ్చినప్పుడే నేను బయట దెబ్బతింటున్నాను. నా ఆలోచనలు సరిగా లేనప్పుడే నా ప్రవర్తన బాగుండట్లేదు. ఒకసారి ఎమోషనల్గా కంట్రోల్ తప్పిపోతుంటాం, ఒకసారి మాట జారిపోతుంటాం. అంతెందుకు, దేవుడు సౌలుని ఎన్నుకున్నాడు. సౌలు అనే ఆయన ప్రారంభంలో చాలా గొప్పోడు, మంచి ఆత్మీయుడు కూడా, అందుకే దేవుడు ఎన్నుకున్నాడు. చెడ్డోడైతే ఎన్నుకోడు. అతనికి ఎప్పుడైతే దేవుడు అధికారం ఇచ్చాడో, అవకాశం ఇచ్చాడో, హెచ్చించాక అతనిలోకి ఏమొచ్చింది? గర్వం వచ్చింది. అక్కడ జాగ్రత్తగా ఉండండి మీరు. దేవుడు మిమ్మల్ని హెచ్చిస్తాడు ఏదో సమయంలో. అలా హెచ్చింపబడిన సమయంలో గనక మీకు గర్వం వస్తే మళ్ళీ మీరు వెనక్కి వస్తారు. ప్రతి మనిషి జీవితంలో ఏదో టైంలో ఒక మంచి పేజ్ అనేది ఓపెన్ అవుద్దమ్మా. దాన్ని లోకం అదృష్టం అంటది, మనం దేవుని కృప అంటాం. లోకం ఏమో అదృష్టం అంటది, మనం ఏమంటాం? దేవుని కృప అంటాం. ఏదో ఒక టైంలో మీకంటూ మీ డోర్ తడతాడు ఆయన. ఆ పరిస్థితి మీకు వస్తుంది. అది ఎప్పుడు వస్తుందో తెలీదు. ఆ పరిస్థితి వచ్చినప్పుడే మీరు జాగ్రత్త పడాలి. కొంతమంది చూడండి, మీకు కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాను. కొంతమంది చూడండి, బాగా సంపాదిస్తుంటారు, ఒకనొక టైంలో కలిసి వస్తుంటుంది వ్యాపారం, బాగా సంపాదిస్తుంటారు. ఆ టైంలోనే కొంచెం పిచ్చిలేస్తుంది. సంపాదిస్తున్నారు, బాగానే ఉంది, హ్యాపీ, కుటుంబం నడుస్తుంది, చక్కగా బాగుంది, దేవుడు మంచి అవకాశాలు ఇస్తున్నాడు, బాగుంది, ఇలా పోతే చాలు అనుకున్న టైంలో ఏం లేస్తుంది? పిచ్చిలేస్తుంది. అక్కడ నుంచి పనికిమాలిన నిర్ణయాలు, చెడ్డ స్నేహాలు, పనికిమాలిన అలవాట్లు, ఎక్కడో ఎక్కుతున్నాం అనుకునే చోట నుంచి మళ్ళీ ఏం చేస్తారు వీళ్ళు? కిందకు వస్తారు. కిందకు వచ్చేసి అప్పుడు పైకి చూసి మళ్ళీ ఆలోచించుకుంటారు, అది గదు అక్కడ తప్పు చేయకుండా ఉంటే బాగుండని ఇక్కడ ఉండి చెప్తాడు. ఎప్పుడు ఇక్కడికి వచ్చేసావు నువ్వు, ఆల్రెడీ ఇక్కడికి వచ్చేసి ఇప్పుడు చెప్తున్నావు పనికిమాల కబుర్లు. ఏమని? అక్కడక్కడ ఉండేవాడిని బ్రదర్, నేను అక్కడ దాకా బలి వెళ్ళిపోయాను బ్రదర్. ఇదంతా ఎప్పుడు జరిగింది బ్రదర్? ఇదంతా బ్రదర్ 2000 ఎప్పుడు? 2017 బ్రదర్, 13 బ్రదర్, 19 బ్రదర్, 20 బ్రదర్. చెప్తాం వెనక్కి వెళ్ళి. అక్కడక్కడ ఉన్నప్పుడు బ్రదర్ చాలా బాగుండేది బ్రదర్, మాకు అసలు లోటు ఉండేది కాదు బ్రదర్, హ్యాపీగా ఉండేవాళ్ళం బ్రదర్, ఎంత బాగుండేదో బ్రదర్, అన్ని ద్వారాలు ఓపెన్ అయిపోయి ప్రవాహంలాగా వచ్చి పడిపోయాయి బ్రదర్ మాకు అన్నీ కూడా. మరి ఏం చేసావు? అప్పుడు ఒళ్ళు కొవ్వెక్కిపోయింది బ్రదర్ నాకు. అప్పుడు ఒళ్ళు కొవ్వెక్కిపోయి నేను ఎమోషనల్గా కంట్రోల్ తప్పిపోయి, బ్యాలెన్స్ తప్పిపోయి, నా మనసు పరిపరి విధాల పోయి, తప్పుడు స్నేహాలకు అలవాటు పడి, వచ్చిన దాన్ని జాగ్రత్త చేసుకోకుండా ఒళ్ళు కొవ్వెక్కి మళ్ళీ వచ్చిందని అంతటిని ఏం చేశాను? పాడు చేసుకున్నాను బ్రదర్. కూర్చున్న కొమ్మను నరుక్కున్నాను, వేళ్ళన్నింటినీ పాడు చేసుకున్నాను. ఇప్పుడు చెట్టు ఎదగడం మానేసింది, చెట్టు ఫలించడం మానేసింది, వ్యాపారం నాశనం అయిపోయింది, ఉద్యోగం నాశనం అయిపోయింది, రెప్యుటేషన్ దెబ్బతినేసింది, ఇంట్లో వాళ్ళు నమ్మడం మానేశారు, ఎవరో దగ్గరికి రావడం మానేశారు, అందరూ నన్ను దూరం పెడుతున్నారు. ఆ ఒక్క పని అక్కడ నేను చేసి ఉండకపోతే ఇప్పుడు నా పరిస్థితి ఎలా ఉండేది? మరోలా ఉండేది. నా ఫ్యామిలీ పరిస్థితి ఎలా ఉండేది? వేరేలా ఉండేది. అప్పుడు అక్కడ నేను తీసుకున్న తప్పు నిర్ణయం ఈరోజు నన్ను తీసుకొచ్చి ఇక్కడ పడేసింది. అందుకే మీ అందరికీ చెప్తున్నా, మీ లైఫ్లో కూడా ప్రతి ఒక్కరి జీవితంలో కూడా ఎక్కడో ఒక చోట మంచి పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. అక్కడ మీరు కేర్ఫుల్గా ఉండండి. అందరికి ఇస్తాడు దేవుడు అవకాశం, ఇవ్వకుండా ఉండడు. మీ అందరికీ అవకాశాలు వస్తాయి. నేను ఈరోజు దైవ సేవకుడిగా బైబిల్ పట్టుకు చెప్తున్నా, ఒక్క మాట అబద్ధం కూడా నా నోట్లోంచి రావట్లేదు. మీ అందరికీ మంచి అవకాశాలు వస్తాయి. ఎవ్వరు నిరాశపడకండి, ఎవరు ఇబ్బంది పడకండి, ఎవరు ఇక్కడితో అయిపోయిందని చేతులు గాలి చేసుకున్నాం అనుకొని ఇక్కడితో జీవితం పోయిందని ఎవ్వరు తప్పు నిర్ణయాలు తీసుకోకండి. ఓపికగా ఉండండి, ఓర్చుకొని ఉండండి. ఖచ్చితంగా దేవుడు మీ జీవితంలో మరొక డోర్ ఓపెన్ చేయబోతున్నాడు. ఇది సత్యం. అర్థమైందా? జీవితం మళ్ళీ దేవుని కృప వల్ల అవకాశాలు ఇస్తూనే ఉంటుంది. దానికి మీరు కృంగిపోవద్దు, చచ్చిపోవాలన్న నిర్ణయాలు వద్దు, బాధ వద్దు, వేదన వద్దు. ఓర్చుకోండి, తట్టుకొని నిలబడండి. మళ్ళీ మీకు ఖచ్చితంగా ఏదో ఒక రోజు డోర్ ఏమవుతుంది? ఓపెన్ అవుతుంది, అయి తీరుతుంది. నో డౌట్ ఎట్ ఆల్ అందులో. అక్కడ మీరు జాగ్రత్త పడాలి. కావాలంటే ఎంతమంది జీవితాలు అలాగ అయిపోయాయి మీరు చూసుకోండి. కావాలంటే అక్కడ జాగ్రత్త పడాలి. నేను గతంలో కూడా చెప్పాను మీకు, ఒకసారి డేంజర్ బెల్ మోగుద్ది. డేంజర్ బెల్ మోగిందంటే ఏంటి అర్థం? అలర్ట్గా ఉండాలి, మరోసారి చేసిన తప్పు మళ్ళీ చేయకూడదు అని. మళ్ళీ చేస్తాను అంటే ఛాన్స్ రాకపోవచ్చు. అర్థమైందా? ఇన్ ద సేమ్ సెన్స్ ఇప్పుడు మనం జీవితాన్ని అబ్జర్వ్ చేసుకుంటే, ఇక్కడ మనం సౌలు గారి జీవితాన్ని అబ్జర్వ్ చేస్తే,
ఆయనకి ఎమోషనల్ కంట్రోల్ లేదు, గర్వం వచ్చేసింది, అహంకారం వచ్చేసింది. ఎంత భయంకరంగా మారిపోయాడంటే సొంత భార్యని, సొంత బిడ్డని పచ్చి బూతులు తిట్టే స్థాయికి దిగజారిపోయాడు. ఒక రాజు, ఇశ్రాయేలు జనాంగాన్ని పరిపాలించే రాజు, ఆ రాజ్యంలో ప్రధాన పాత్ర పోషించేటువంటి ఆ వ్యక్తి తన బిడ్డను ఏమని తిడతాడు తెలుసా? ఆగడగొట్టుదాని కొడుకా అని తిడతాడు. అంటే అది విభజించుకుంటూ వెళ్ళిపోతే పచ్చి బూతు. అలాంటి ఒక బూతు మాట భార్యను పక్కన పెట్టుకొని, తన కన్న బిడ్డను పక్కన పెట్టుకొని, ఆ బిడ్డను అంత బూతు మాట మాట్లాడే స్థాయికి ఎమోషనల్ కంట్రోల్ తప్పిపోయాడు అని అంటే ఆ వ్యక్తి తన పతనానికి తానే ఏం వేసుకుంటున్నాడు? బాటలు వేసుకుంటున్నాడు. నెక్స్ట్ సమూయేలు చెప్తాడు, దేవుడి ఆజ్ఞ ఇచ్చాడు, ఈ ఆజ్ఞ ప్రకారంగా నువ్వు వెళ్ళు, ఆయన వల్లే నువ్వు రాజు అయ్యావు, ఆయన వల్లే నీకు ఈ అధికారం వచ్చింది, ఆయన వల్లే నీకు ఈ హోదా వచ్చింది, ఆయన లేకపోతే నీకు ఈ పరిస్థితి రాదు, కాబట్టి కొంచెం కేర్ఫుల్గా బిహేవ్ చేయని చెప్తాడు సమూయేలు. చెప్పినా కూడా ఇతడు చాలా లైట్ తీసుకుంటాడు. చాలా, అరే ఎంత లైట్ తీసుకుంటాడంటే దేవుడు అడ్జస్ట్ అవుతాడు, ఎవరి కోసం అడ్జస్ట్ అవుతాడు అన్నట్టు, నేను రాజును కదా, నేను ఏదైనా చెయ్యొచ్చు అన్నట్టు, నేనేం చేసినా చెల్లిపోద్ది అన్నట్టు అంత లైట్ తీసుకొని ఏదైతే నిషేధితం అన్నాడో ఆ నిషేధితాన్ని తీసుకొచ్చి లోపల పెట్టుకుంటాడు. అప్పుడు సమూయేలు వచ్చి అడుగుతాడు, ఏందయ్యా ఇదంతా? నీకేం తక్కువ చేశాడు ఆయన? నీకు అన్నీ సమృద్ధిగానే లభిస్తున్నాయి కదా, నీకేం లోటు లేదు కదా, నీకు అన్నీ ఉండగా మళ్ళీ ఎందుకు ఈ పనికి మాలిన పని చేయాలి నువ్వు? అరే నీ లైఫ్లో నీకు ఇంత మంచి ఛాన్స్ ఇస్తున్నప్పుడు దేవుడు, దాన్ని నువ్వు ఎందుకు పాడు చేసుకోవాలి? నిన్ను ఇంత మంచిగా ఆశీర్వదిస్తున్నప్పుడు ఈ ఆశీర్వాదాన్ని ఎందుకు పోగొట్టుకోవాలి? నువ్వు నెమ్మదిగా దాన్ని స్వీకరించవచ్చు కదా, నెమ్మదిగా దాని తాలూకా ప్రభావాన్ని అనుభవించవచ్చు కదా, ఎందుకు నువ్వు ఈ పాపిష్టి పని చేసి వచ్చే ఆశీర్వాదాన్ని పోగొట్టుకోవాలి? ఆ ఆలోచన ఎవరికి రాలేదు? సౌలుకి రాలేదు. రాకపోవడం వల్ల కంప్లీట్గా ఏమైపోయాడు? ఫెయిల్ అయిపోయాడు. మళ్ళీ రాజయ్యే అవకాశం వచ్చిందా? రాలేదు. ప్రియమైన దేవుని సంగమా, రాలేదు. ఆ రకంగా అతడు తన జీవితంలో ఒక గుడ్ పేజ్ని ఎలా మార్చుకున్నాడు? బ్యాడ్ పేజ్గా మార్చుకున్నాడు. ఒకసారి చెక్ యువర్ సెల్ఫ్స్. మీ అందరి ఆత్మీయ జీవితాలు పరీక్షించుకోండి. మీకు ప్రస్తుతం దేవునితో సత్సంబంధాలు ఉంటే, నువ్వు ప్రార్థన చేసినప్పుడు తెలిసిపోద్ది. ప్రార్థనకు మోకరిస్తాం కదా, ఏకాంత ప్రార్థన నేను చెప్పేది అందరితో చేసేది కాదు. ఏకాంత ప్రార్థనకు మోకరిస్తారా? ఎంతమంది మోకరిస్తారు? చేయి చూపించండి ప్లీజ్. నేను ఏకాంత ప్రార్థన చేస్తాను అన్నవాళ్ళు వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యూ ఆల్. కంటిన్యూ చేయండి, మానకండి, కంటిన్యూ చేయండి. ఎందుకు కంటిన్యూ చేయమని చెప్తున్నాను తెలుసా? కొన్ని వెంటనే రిజల్ట్ తెలియవు. మీరు కంటిన్యూ చేస్తున్న కొలది ఆ పవర్ మీరు అనుభవిస్తారు. మీకు విషయం చెప్తాను వినండి. డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాం, వాకింగ్ చేయండి అన్నాడు. పొద్దున్న వాకింగ్ చేసేసి సాయంత్రం వెళ్ళిపోయి ఏంటయ్యా ఏం మారలేదంటే మారుతుందా? డాక్టర్ గారు చెప్పింది ఎప్పుడు? నిన్న. నువ్వు వాకింగ్ చేసింది ఎప్పుడు? ఈరోజు మార్నింగ్. మళ్ళీ ఎప్పుడు వెళ్ళిపోయావు నువ్వు? ఆ రోజు సాయంత్రం వెళ్ళిపోయావు. అంటే 24 గంటలు అన్నీ అయిపోయినాయి. వెళ్ళిపోయి ఏమయ్యా నువ్వు ఏదో చెప్పావు కదా వాకింగ్ చేస్తే ఏదో మారిపోద్దానో, ఏం మారలేదు ఏందయ్యా అంటే డాక్టర్ గారు ఏమంటాడు? అమ్మ నువ్వు అమ్మ కడుపులో ఎన్ని రోజులు ఉన్నావు అని అడుగుతాడు. ఎన్ని రోజులు ఉన్నావు? 9 నెలలు ఉన్నావు. అంటే నీ ఉనికి భూమి మీద ఏర్పడడానికే ఎన్ని నెలలు పట్టింది? 9 నెలలు పట్టింది. అమ్మ కడుపులో నీకంటూ ఒక రూపం రావడానికి, భూమి మీదకు నువ్వు రావడానికి నీకు 9 నెలలు పడితే ఈ రోజులో ఒక క్షణంలో జీవితాలు మారిపోతాయమ్మా? మారవమ్మా. కొంత సమయం పడుతుందమ్మా, ఓర్చుకోవాలి. ప్రతిదానికి సమయము కలదు అన్నాడు ప్రసంగి గ్రంథంలో. ప్రతిదానికి సమయం కలదు. నవ్వడానికి, ఆడవడానికి, కొయ్యడానికి, కూర్చడానికి, కట్టడానికి, పడగొట్టడానికి, ప్రతిదానికి ఏం కలదన్నాడు? సమయం కలదు అన్నాడు. నీ జీవితంలో కూడా ఆ గుడ్ టైం వస్తుంది. వెయిట్ అండ్ సీ. అది వచ్చినప్పుడు మాత్రం పాడు చేసుకోకు. నీకు చేతులెత్తి నమస్కరించి చెప్తున్నా, నీ జీవితంలో మంచి పేజ్ ఓపెన్ అవుతుంది. ఓపిక్గా ఉండు, ఓర్పుగా ఉండు. ఎప్పుడు నీకు అవకాశం వస్తుందో తెలీదు, ఖచ్చితంగా వస్తుంది. అంతే, ఖచ్చితంగా వస్తుంది. చీకట్లో కూర్చున్న ప్రతి ఒక్కరికి నేను చెప్తున్నా ఈరోజు దేవుని వాక్యాన్ని చేతబట్టుకొని, కన్నీరు విడుస్తున్న ప్రతి అక్కమ్మకు, చెల్లెమ్మకు, తమ్ముడికి, అన్నకి చెప్తున్నా, వేదన అనుభవిస్తున్న ప్రతి విశ్వాసికి చెప్తున్నా, శోధన అనుభవిస్తున్న ప్రతి విశ్వాసికి చెప్తున్నా, దేవుని వాక్యం నీతో సూటిగా మాట్లాడుతుంది. నీకు ఒక అద్భుతమైన అవకాశం దేవుడు ఖచ్చితంగా ఇస్తాడు.
ఆ అవకాశం వచ్చినప్పుడు గుర్తించగలిగే సామర్థ్యాన్ని సంపాదించుకో. దాన్ని పోగొట్టుకోకుండా గట్టిగా పట్టుకో. దాన్ని ఆ అవకాశం వచ్చినప్పుడు నీకు సంతృప్తి కలుగుతుంది, సంతోషం కలుగుతుంది, హమ్మయ్య అనిపిస్తుంది, సాంత్వన కలుగుతుంది. దాన్ని ఎప్పుడు కూడా మనం ఏం చేయకూడదు, పోగొట్టుకోకూడదు. పోగొట్టుకున్నావా మళ్ళీ అది తిరిగి రాదు. ఇది నిజం, ఇది నిజం. ఈ లోకంలో నువ్వు అనుకున్నట్టుగా అన్నీ జరగకపోవచ్చు, కానీ ఏదో రోజు నువ్వు అనుకోకుండానే నీకు మేలు చేస్తాడు దేవుడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నువ్వు అనుకున్నట్టుగా అన్నీ జరగకపోవచ్చు, నువ్వు అనుకోకుండా నీకేం చేస్తాడు ఆయన, మేలు చేస్తాడు ఖచ్చితంగా. ఆ సమయాన్ని నువ్వు గ్రహించగలగాలి. గాడిదలు మేపుకునేవాడు, గాడిదలు వెతుక్కునేవాడు సౌలు రాజు. కానీ దేవుడు అతన్ని పిలిపించి మరి అభిషేకం చేసి మరి ఏం చేశాడు, రాజుని చేశాడు. ఐ థింక్ ఇట్ వాజ్ ఎ వండర్ఫుల్ ఆపర్చునిటీ టు హిమ్. చాలా గొప్ప ఆపర్చునిటీ దేవుడు ఇచ్చాడు ఆయనకి. కొంతమంది అంతే సడన్గా ఎక్కిపోతుంటారు, ఎక్కడికో ఎక్కిపోతారు. అలాగా అది తెలీదు, ఎలాగొస్తుందో తెలీదు అవకాశం. ఉద్యోగ అవకాశాలు వస్తుంటాయి అలాగే, వ్యాపారం డెవలప్ అవుతుంటుంది అలాగే, చేసే పని డెవలప్ అవుతుంటుంది అలాగే. ఒక్కోసారి మీరు పట్టుకున్నదల్లా మట్టి పట్టుకున్న ఏమవుతుంది, సడన్గా బంగారం అవుతుంటుంది. దట్ ఈస్ ఎ వండర్ఫుల్ ఆపర్చునిటీ. దేవుడిచ్చే అవకాశాలు కొన్ని కొన్ని అద్భుతాలు అలాగే జరుగుతాయి మన జీవితంలో తెలియకుండా. అలాంటప్పుడు కొంతమందికి ఏమొస్తుంది, గర్వం వస్తుంది. అక్కడి నుంచి మళ్ళీ ఎక్కడికైతే వెళ్ళిపోయారు అక్కడి నుంచి మళ్ళీ మెల్లిగా ఏం చేస్తారు, వెనక్కి వచ్చేస్తారు. అలా జరగకూడదమ్మా, అలా జరగకూడదు. అలాగని ఇక జీవితంలో అసలు మంచే జరగదు అనుకుని మీ జీవితాన్ని మీరు ముగించుకోకూడదు. ఇంతకాలం ఓపిక పట్టారు, మరికొంతకాలం ఓపిక పడుతూ ఏకాంత ప్రార్థనలో సమయం గడపండి. అది మీకు ఈరోజు కనబడదు ఆ ఫలితం, కానీ ఖచ్చితంగా ఒకరోజు మీరు అద్భుతమైన ఫలితాలు చూస్తారు. నేను చెప్తున్నా, అద్భుతమైన ఫలితాలు చూస్తారు. ఏకాంత ప్రార్థనలో సమయం గడిపేవారు, ఒంటరిగా దేవునితో మాట్లాడుకునేవాళ్ళు ఖచ్చితంగా లోపల నుంచి స్ట్రెంథన్ అవుతూ వస్తారు. అర్థమవుతుందా? ఎక్కడి నుంచి? లోపల నుంచి బలవంతులుగా మారుతూ వస్తారు. మీరు లోపల నుంచి బలవంతులు కావాలి. అపోస్తలుడైన పౌలు తిమోతితో చెప్తున్నాడు, క్రీస్తు యేసునందున్న కృపచేత బలవంతుడవు కమ్ము అన్నాడు. అపోస్తలుడైన పౌలు తన శిష్యుడైన తిమోతితో మాట్లాడుతూ క్రీస్తు యేసునందున్న కృపచేత ఏం కావాలట, బలవంతుడవు కావాలంటే కృప నిన్నెప్పుడు బలవంతుడిగా తీర్చిదిద్దాలని చూస్తోంది. కృప ద్వారా నువ్వు ఎప్పుడూ బలవంతుడివి కావాలి, బలవంతురాలివి కావాలి. లోపల నుంచి నువ్వు స్ట్రెంథన్ అవుతూ రావాలి. అది దేవుని యొక్క చిత్తం, దేవుని యొక్క కోరిక నీ విషయంలో. కాబట్టి ఏకాంత ప్రార్థన ఉదయకాలం కావచ్చు, సాయంకాలం కావచ్చు, మధ్యాహ్నం కావచ్చు, అర్ధరాత్రి కావచ్చు, నీకెప్పుడు ఫ్రీ టైం దొరికితే అప్పుడు చక్కగా ఒక గదిలోనికి వెళ్ళిపోయి చక్కగా తలుపేసుకొని ప్రశాంతంగా కళ్ళు మూసుకొని మోకాళ్ళ మీద కూర్చొని, ఒకవేళ మోకాళ్ళ మీద కూర్చోలేకపోతే బాసిమట వేసుకొని కూర్చొని చక్కగా ప్రార్థన చేయి. ప్రార్థనలో దేవునితో సమయం గడుపు, ప్రభుతో మాట్లాడు. నా తండ్రి, ఇదిగో నా స్వరం నీకు వినిపిస్తున్నాను, ఇది నా జీవితం, నీవు ఎరిగినదంటూ నా జీవితంలో ఏది లేదు, సమస్తము నీవు ఎరిగిన వాడవు, సమస్తము నీకు తెలుసు ప్రభువా, దిస్ ఈజ్ మై లైఫ్, నేను ఇలా ఉన్నాను ప్రభువా, ఇది నా జీవితం ప్రభువా, ఎక్కడ నన్ను సరిదిద్దాలో అక్కడ సరిదిద్దండి, ఎక్కడ నేను మీకు అనుకూలంగా కావాలో అక్కడ నన్ను అనుకూలంగా మార్చండి, ఎక్కడ మీకు నేను యోగ్యతగా కలిగి ఉండాలో అక్కడ నన్ను యోగ్యమైన వాడిగా మార్చండి, ఎలా నేను మీకోసం వాడబడాలో అలా నన్ను వాడుకోండి, ఎలా మీ చిత్తం నా జీవితంలో జరగాలో అలా మీ చిత్తాన్ని నా జీవితంలో జరగనివ్వండి. ఇదంతా మీరు మీ తండ్రితో మాట్లాడుతుంటే ఖచ్చితంగా యూనివర్స్ నుంచి నీకేమొస్తుంది, జవాబు వస్తుంది, వచ్చి తీరుతుంది. ఇదంతా స్పిరిచువల్ ప్రాక్టీస్. ఇది స్పిరిచువల్ ప్రాక్టీస్ అంటే అప్పుడు మీ పరిస్థితులు మారడం మొదలు పెడతాయి, మీ జీవితంలో కొత్త కొత్త ద్వారాలు ఓపెన్ అవ్వడం మొదలు పెడతాయి. అప్పుడు మీరు మీకే తెలియని ఒక గొప్ప శాంతిని అనుభవిస్తూ ఉంటారు, ఒక నెమ్మదిని అనుభవిస్తూ ఉంటారు, ఒక ప్రశాంతతను అనుభవిస్తూ ఉంటారు. దేవునితో సమయం గడిపేవాడు, దేవునితో సహవాసం చేసేవాడు ఎప్పటికీ ఒంటరివాడు కాడు. ఎప్పటికీ నెవర్ ఒంటరివాడు కాడంతే. ఎప్పటికీ ఆయన నీకు తోడుగానే ఉంటాడు. ఆయన కృప నిన్ను వెంబడిస్తూనే ఉంటుంది. ఆయన సహాయం నీకు ఊహించని రీతిగా అందుతూనే ఉంటుంది. ఆ విధంగా ఆయన మిమ్మల్ని హెచ్చించేవాడుగా, దీవించేవాడుగా, ఆశీర్వదించేవాడుగా ఉన్నాడు. మీరు చేయాల్సింది ఏంటి? ఏమైనా కోట్లు ఖర్చు పెట్టాలా? ఒక ఏకాంత సమయాన్ని ఆయనతో గడపలేమా? ఇప్పుడు మీకు ఒక విషయం చెప్తాను. నాలెడ్జ్ అనేది చాలా పవర్ఫుల్.
అందులో దేవుని వాక్యానికి సంబంధించిన నాలెడ్జ్ ఇంకా పవర్ఫుల్. మీరందరూ మీ పనులన్నీ మానుకొని ఆదివారం సాయంత్రం అన్నయ్య వాక్యం చెప్తారు రాజమండ్రిలో, మేము అక్కడికి పోవాలి, అక్కడికి వెళ్ళి కూర్చుంటే దేవుడు నాతో మాట్లాడతాడు, ఆయన చెప్పే సంగతుల్లో చాలా లోతైన విషయాలు నేను అర్థం చేసుకోగలుగుతాను అనే భావన మీ అంతటా మీకు పుట్టింది కాబట్టేగా మీ పనులన్నీ మానుకుని ఇక్కడికి వచ్చారు. ఏమ రైట్ ఆర్ రాంగ్? కాదు. మరి అంత మంచి మనసుతో మీరు ఇక్కడికి వచ్చి నేను మీతో మాట్లాడుతున్న ప్రతి మాట మీ హృదయంలో పెట్టుకుని మీరు లోపల నుంచి బలవంతులు కావాలి అని అనుకుంటున్నప్పుడు, ఒక మనిషిగా, మధ్యవర్తిగా, నేను చెప్పేది అది, ఒక మనిషిగా దేవునికి మీకు మధ్యలో నిలబడి ఒక సేవకుడిగా ఆయన వాక్యాన్ని చేతపట్టుకుని ఇందులో ఉన్న ఎసెన్స్ నేను గ్రహించి నేను మీకు బోధిస్తుంటే మీ మనసుకు సాంత్వన, శాంతి, నెమ్మది. ఇప్పుడు నేరుగా మీరు మీ మోకాళ్ళతో ప్రార్థన గదిలో ఆ ఏకాంత సమయంలో తండ్రితో మాట్లాడుతున్నప్పుడు మీలో పనిచేస్తున్న ఆ వాక్యం ద్వారా ఆయన యొక్క సహాయం మీ దగ్గరికి రాకుండా ఉంటుందా చెప్పండి? అది ఇంకెంత బలంగా ఉంటుంది మీరు ఆలోచన చేయండి. అది ఇంకెంత శక్తివంతంగా ఉంటుంది మీరు ఆలోచన చేయండి. అది ఇంకెంత దృఢమైన వ్యక్తులుగా మిమ్మల్ని మారుస్తుంది మీరు ఆలోచన చేయండి. కాబట్టి అది కావాలి ప్రియమైన దేవుని ప్రజలారా, అది కావాలి. అప్పుడు మీలో ఓర్పు మొదలవుతుంది. ఓర్పు. మీకు విషయం చెప్పనా, నాకు ఆశ్చర్యం కలిగించే ఒక సంగతి ఉంది బైబిల్లో, మీకు చూపిస్తాను. లూకాసు వార్త తీయండి, బైబిల్ తీయండి. లూకాసు వార్త. అంటే ఒక మనిషి ఓర్పు సహనంతో నిలబడాలి అనుకుంటే అది ఎక్కడి వరకు మనిషిని నడిపిస్తుంది అనేది మీరు చూడగలిగితే లూకాసు వార్త 13వ అధ్యాయము 10వ వచనం నుండి చదువుదాం. లూకాసు వార్త 13వ అధ్యాయము 10వ వచనం. విశ్రాంతి దినమున ఆయన ఒక సమాజ మందిరంలో బోధిస్తున్నారు. యేసుప్రభు వారు ఆయన జీవితంలో చేసిన పనుల్లో ఎక్కువ చేసింది ఏంటి? బోధ. అంతే. బోధ అంటే ఆ బోధే. కొంతమందికి బోధ అంటే ఎలా ఉంటుంది? బోధ అంటారు. అరే నాయన, అసలు ప్రపంచం నడిచేదే దేని మీద? బోధ మీద. అందులో 2 బోధలు ఉన్నాయి. ఒకటి దేవుడి బోధ, రెండోది దయ్యం బోధ. ప్రపంచం ఎక్కువ నడుస్తున్నది దయ్యం బోధ మీద. దయ్యం కూడా బోధించడా? అరే దయ్యం బోధలు ఎన్ని ఉన్నాయో సమాజంలోకి వెళ్ళి చూడు, యూట్యూబ్ ఓపెన్ చేయి, ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేయి, అసలు పబ్లిక్లోకి వెళ్ళి చూడు, వాళ్ళందరూ ఎవరి బోధ విని నడుచుకుంటున్నారో తెలుస్తుంది మీకు. అరే నిన్ను ఇలా బతకమని చెప్పింది ఎవర్రా అని అడుగు, నిన్ను ఇంత చండాలంగా పాడైపోమని చెప్పింది ఎవర్రా అని అడుగు, వాడు చెప్తాడు ఆ బోధకి మూలం ఎవరో. బైబిల్లోనే ఉంది స్పష్టంగా. ఒకసారి మళ్ళీ అక్కడికి వద్దాం, ఎందుకు ఈ విషయం చెప్పాను కదా. యోహాను గారు రాసినటువంటి మొదటి పత్రిక, మళ్ళీ లూకాసు వార్తకు వద్దాం. యోహాను గారు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయము 19వ వచనం ఒకసారి చూడండి ఏమనుందో అక్కడ. యోహాను గారు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 19వ వచనం. మనము దేవుని సంబంధులమనియు లోకమంతయు దుష్టుని యందున్నదనియు ఎరుగుదుము అన్నాడు. కింద పుట్టినోట్లు ఏం రాశాడు? ఒకటని అంకేసి అదనమాట. లోకమంతయు ఎక్కడ పడిపోయిందమ్మా? దుష్టుని యందు ఏమై ఉందట? పడి ఉన్నదనియు అన్నాడు. లోకమంతా ఎక్కడ పడిపోయిందమ్మా? దుష్టుని యందు పడింది. దుష్టుడి బోధ. ఇప్పుడు ఈ మధ్య రాజమండ్రి గురించి వింటుంటే ఎంత బాధేస్తుందంటే, గంజాయి ఎక్కువ వాడుతున్న వాళ్ళు పెరిగిపోయారు మన రాజమండ్రిలో. తెలుసా మీకు? డ్రగ్స్కి అలవాటు పడిపోయిన వాళ్ళు పెరిగిపోయారు మన రాజమండ్రిలో. మీరేమైనా ఒంటరిగా నిలబడ్డారనుకోండి, ఏది దొరికితే అది పట్టుకెళ్ళిపోతారు. మెడలో ఏమైనా బంగారం కనబడింది అనుకోండి, తెంపుకెళ్ళిపోతారు. కొంతమంది పొడవడానికి కూడా వెనకాడట్లేదు, చంపడానికి కూడా వెనకాడట్లేదు. దొంగతనాలు పెరుగుతున్నాయి. కారణం ఏంటండి? బలవంతులుగా మారాల్సిన యువత ఒక దరిద్రపు బోధ విని, ఎవరి బోధ? దయ్యపు బోధ విని దయ్యపు సంబంధులుగా మారిపోయి శరీరాన్ని ఎలా పాడు చేసుకోవాలి అనేది నేర్చుకున్నారు. శరీరాన్ని ఎలా నాశనం చేసుకోవాలి అనే బోధ బాగా విన్నారు. ఆ బోధలు విని అటు గంజాయికి, ఇటు మందుకి, డ్రగ్స్కి బానిసలుగా మారిపోయి తమ శరీరాల్ని తమ చేతులతో తామే పాడు చేసుకుంటూ, ఇతరులకు హాని చేస్తూ, క్రైమ్ చేసి నేరస్తులుగా పరిగణింపబడుతూ అందమైన భవిష్యత్తుని,
5 నిమిషాల సుఖం కోసం చేజేతులారా మంటల్లో పోసుకుంటున్నారు, చేజేతులారా నాశనం చేసుకుంటున్నారు. దీనికి కారణం ఏంటి? లోపలకు వెళ్ళిపోయినటువంటి ఒక చెడ్డ బోధ. అర్థమైందా? ఆ మంచి వాళ్ళు విననందువల్ల, మంచిని నేర్పించే వాళ్ళు వాళ్ళకి దొరకనందువల్ల, వాళ్ళకి ఇలా కూర్చోబెట్టి సత్యం చెప్పేవాడు దొరకనందువల్ల వాళ్ళు ఏమైపోతున్నారు? ఇప్పుడు ఆ చెడు బోధ వలన నడిపింపబడిన వారై తమ బంగారు భవిష్యత్తుని కాలు రాసుకుంటున్నారు. ఎంతమంది అమ్మా నాన్నలు ఏడుస్తూ కాలం గడుపుతున్నారో అలాంటి పిల్లల్ని కన్నందుకు. ఈరోజు పరిస్థితులు అలా ఉన్నాయి, చాలా బాధాకరంగా ఉన్నాయి పరిస్థితులు. కారణం లోకమంతా ఎక్కడ పడిపోయిందని చదువుకుంటున్నాం మనం దేవుని గ్రంథంలో. దుష్టుని యందు పడి ఉన్నది అని చదువుకుంటున్నాం. ఇంకా ఇలాగే వదిలేస్తే 10-15 సంవత్సరాల్లో మరింత క్రూరంగా తయారవుతారు. అందుకే నేను దేవుణ్ణి ఎప్పుడు ఒకటే అడుగుతాను, ప్రభువా నాకు సాధ్యమైనంత వరకు ఎంతమందిని నేను కాపాడగలను, ఎంతమందిని నేను రక్షించగలను, ఎన్ని ఆత్మల్ని నేను మీ వైపు సత్యం వైపు తిప్పగలను, నన్ను బాగా వాడుకోండి, నన్ను ఇంకా జ్ఞానవంతుడిగా నింపండి, నా నోటికి ఇంకా శక్తినివ్వండి, నాకు ఇంకా బలం ఇవ్వండి, నన్ను ఇంకా మీ యొక్క అర్హమైన పాత్రగా ప్రజల హృదయాలలోనికి నా మాటలు తీసుకెళ్ళండి అనే ప్రార్థన నేను ప్రతిరోజు చేస్తాను. మా పరిచర్యను వృద్ధి పొందించండి, మా మినిస్ట్రీని బలపరచండి, మా ద్వారా ఇంకా గొప్ప కార్యాలు జరిగించుకోండి. ఇది నేను దేవుణ్ణి అడిగేది. ఎందుకు అలా అడుగుతున్నానంటే, నశించిపోతున్న వ్యక్తుల పట్ల, యవనస్తుల పట్ల, ఆత్మల పట్ల సేవకుడు అనేవాడికి ఏముండాలి? భారం ఉండాలి. మనందరికీ భారం ఉండాలి. అందుకే పౌలు భక్తుడు అన్నాడు, సువార్త ప్రకటించవలసిన భారము నా మీద మోపబడింది. ఎవరు మోపారు? ఎవరు మోపారు? దేవుడు మోపాడు. ప్రేమ, నిన్ను వలె నీ పొరుగువాడిని ప్రేమించు. ఒకడు నాశనం అయిపోతున్నాడు అనుకోండి, మనసుకు బాధ అనిపిస్తుంది, ఎలా వాడిని మంచి మార్గంలోకి తీసుకురావాలా అనిపిస్తుంది. ఒకడు పాడైపోతున్నాడు అనుకోండి, మనసుకు బాధ వేస్తుంది, ఎలా వాడిని సత్యంలోకి తీసుకొచ్చి వాడి జీవితాన్ని అందంగా కట్టుకుంటుంటే మనం చూడాలబ్బా అనిపిస్తుంది. అలా జరిగిన రోజు మనిషిగా మనకే ఇంత ఆనందంగా ఉంటే పరలోకంలో ఉన్న తండ్రికి మరింత ఆనందంగా ఉంటుంది. సో ఇప్పుడు చాలామంది యువత అలా పాడైపోతున్నారు. లోకమంతా దుష్టుడు బోధ విని ఏమైపోయిందంటమ్మా? పాడైపోయింది. అందుకే మనం ఇప్పుడు ఎవరు బోధ వింటున్నాం? ఎవరు బోధ వింటున్నాం? దేవుని బోధ వింటున్నాం. ఈ బోధ మిమ్మల్ని సేద తీర్చే బోధ, ఈ బోధ మిమ్మల్ని ఆదరించే బోధ, ఈ బోధ మిమ్మల్ని బలపరిచే బోధ, ఈ బోధ మీకు శక్తినిచ్చే బోధ. ఇది దేవుని బోధ. సత్యము అనే వాక్యము మన హృదయంలో పోయబడినప్పుడు మన హృదయం లోపల నుంచి బలోపేతం అవుతుంది. అప్పుడు మనకి ఓర్పు వస్తుంది, సహనం వస్తుంది, ఎదురు చూస్తాం, దేవుని యొక్క సహాయం కొరకు కనిపెడతాం. కంగారు పడిపోతే రాత్రికి రాత్రి మీ జీవితాలు మారిపోవు. కానీ దేవుడు ఖచ్చితంగా మీరు నిలబడండి, ఓర్పుగా నిలబడండి, ఖచ్చితంగా మీకు ఇస్తాడు. ఆయన పరీక్షిస్తున్నాడు. నువ్వు ఓర్పుగా నిలబడు, మధ్యలో వదిలేకు. ఓర్పుగా నిలబడు, ఖచ్చితంగా నీ జీవితంలో ఆయన మేలు జరిగిస్తాడు. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం లోకాసు వార్తలో చదువుతున్నాం. సరే చూద్దాం, చూడండి. లోకాసు వార్త 13వ అధ్యాయము 10వ వచనం. విశ్రాంతి దినమున ఆయన సమాజ మందిరంలో బోధిస్తున్నప్పుడు 18 ఏండ్ల నుండి, అది అండర్లైన్ చేసుకోండి ఒకసారి, ఎన్నేండ్లు? 2000 సంవత్సరం అనుకుందాం. అంటే మళ్ళీ ఎప్పుడు జవాబు ఎప్పుడు వచ్చింది? ప్రాబ్లం ఎప్పుడు వచ్చింది? 2000లో వచ్చింది. ఉదాహరణకు చెప్తున్నా, 2000లో వచ్చింది, ఇయర్ 2000 ప్రాబ్లం వచ్చింది. జవాబు ఎప్పుడు వచ్చింది? 2018లో వచ్చింది. ఇప్పుడు ఎంత? 2026. జవాబు ఎప్పుడు వస్తుంది? ఇప్పుడు ప్రాబ్లం వచ్చింది అనుకుందాం కాసేపు. 26/18 2044లో వస్తుంది జవాబు. సమస్య ఎప్పుడు వచ్చింది? 26లో వచ్చింది. జవాబు ఎప్పుడు వచ్చింది? 44లో వచ్చింది. 2044. ఇప్పుడు 2026లో వచ్చిన సమస్యకి 2044లో జవాబు అంటే మనకంత ఓపిక ఉందా? ఏమా ఉందా? అంటే అందరికీ అంతే టైం పడుతుందని చెప్పిందా బైబిల్? అలా చెప్పలా. కానీ ఆయన పరీక్షలో కొంతమందికి కొంత ఎక్కువ సమయం పట్టవచ్చు. అంత సమయం పట్టినప్పుడు జవాబు కూడా చాలా బలంగా వస్తుంది. బ్యాంకులో డబ్బులు వేసాం, 2026లో వేసాం, 44లో తీసుకుంటే ఎక్కువ వడ్డీ వస్తుందా? 27లో తీసుకుంటే ఎక్కువ వడ్డీ వస్తుందా? బ్యాంకులో వేసిన డబ్బులకి 44 దాకా వెయిట్ చేసి తీసుకున్నావు. ఈరోజు బ్యాంకులో డిపాజిట్ చేసావు డబ్బులు. 2050లో తీసుకుంటే ఎక్కువ డబ్బులు వస్తాయా?
ఈరోజు బ్యాంకులు 26 ఈ నెలలో వేసి ఆగస్ట్ నెలలో మళ్ళీ 27 ఆగస్ట్ నెలలో తీసేస్తే ఎక్కువ డబ్బులు వస్తాయి నీకు, అంతే కదా. ఎంత లాంగ్ టైం వెయిట్ చేస్తే అంత వడ్డీ వస్తుంది, అంతేనా. మరి దేవునిలో నువ్వు ఎంత బలమైన విశ్వాసపు పునాది వేసుకుంటే అంత దీవెన నీకు ఇస్తాడు. ఆయన నిన్నే వదిలేడు ఆయన. అరే ఆయన మోసగాడు కాదబ్బా, నమ్మదగినవాడు, ఎంతైనను నమ్మదగినవాడు. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే అని వాగ్దానం చేశాడు ఆయన. నువ్వు అస్సలు భయపడొద్దు, డేర్గా ఉండు, ఏ మాత్రం బెంగొద్దు, విచారం వద్దు. ఈ క్షణం ఆయనలో నిలబడ్డావంటే అలాగే నిలబడు. నా తండ్రి నన్ను విడిచిపెట్టడని గర్వంగా చెప్పు. నా తండ్రి నన్ను విడిచిపెట్టడు, నాకు సమాధానం వస్తుంది, నాకు ఆయన జవాబిచ్చే దేవుడు, నాకు నా ప్రార్థన వినే దేవుడు, నా మాటకు స్పందించే దేవుడు, నన్ను బలపరిచేవాడు ఆయన జీవము గల మాటతో నన్ను తృప్తిపరుస్తున్నాడు, జీవము గల మాటతో నన్ను బలపరుస్తున్నాడు. ఆయన నన్ను బాధించేవాడు, శోధించేవాడు కాడు. పరిశోధనకు నేను నిలబడినప్పుడు ముత్యం వలె నన్ను తీర్చిదిద్దుతాడు అనే విశ్వాసంతో నిలబడు. ఇంకో విషయం మీకు చెప్పనా, 18 సంవత్సరాల నుంచి బలహీనపరుచు ఆత్మ పట్టిన ఒక స్త్రీ అక్కడ ఉండెను. ఈ బలహీనపరుచు ఆత్మ అనగానే కింద ఏమి రాశాడు చూడండి, ఆమె నడుము వంగిపోయి ఎంత మాత్రము చక్కగా నిలువబడలేకుండెనో. ఏమైపోయిందంట? నడుము ఏమైపోయిందంట? వంగిపోయిందంట. నడుము వంగిపోతే ఎట్టుంటుందమ్మా పరిస్థితి? నడుము వంగిపోతే ఎట్టుంటుంది? చదువుకోవడానికి చాలా సింపుల్. ఒకసారి ఇలా రా శేఖర్, నువ్వు పైకి రా. మొన్న మా నోడు వచ్చాడు, చాలా ఇబ్బంది పడ్డాడట పాపం. శేఖర్ ఒకసారి ఒంగో చెప్తా, అక్కడ ఒంగుని అలా ఒంగునుండు, ఇంకా ఒంగునుండు. అది ఇలా ఉంటే ఎంతకాలం ఉండగలం మనం ఇలాగా? ఏ పని చేసినా ఇలాగే చేయాలి. కొంచెం ముందుకెళ్ళానా అలాగే వెళ్ళి, మరి అలా వెళ్తే ఎలా కుదురుతుంది? అలా ఒంగునే వెళ్ళాలి. నువ్వు ఏం చేసినా ఒంగునే చేయాలి. వెళ్ళు, ముందుకెళ్ళు. అసలే పాపం పొట్ట అడ్డొస్తున్నట్టుంది పిల్లాడికి, కొంచెం ఒంగు. ఇలా ఉంటే ఎలా ఉంటుందమ్మా? ఎన్ని రోజులు ఉండగలం ఇలాగా? మీరు అన్నం తిన్నా ఇలాగే తినాలి, స్నానం చేసినా ఇలాగే చేయాలి. ఇప్పుడు కర్మగాలి ఏదైనా అటక మీద ఉన్న తీయాలనుకో, ఏం చేస్తారు? ఇప్పుడు ఇలా ఉన్న వాళ్ళు నిచ్చెన ఎక్కగలరా? మెట్లు ఎక్కగలరా? పైకెక్కి ఏదైనా తీయగలరా? వంట చేసుకోవడం కూడా కష్టమేగా ఇలా ఉన్నవాళ్ళు. ముఖ్యంగా స్త్రీలు చెప్పండి, వంట చేసుకోగలరు? ఇలాగా చేసుకోలేరు. మీ భర్త మిమ్మల్ని విలువగా చూస్తాడు, మంచోడు అనుకోండి, జీవితాంతం పోషిస్తాడు. కొంతమంది దొంగలు ఉంటారు, భార్య ఆరోగ్యంగా ఉంటేనే ఆడికి కావాలి. భార్యకి ఏదైనా అనారోగ్యం వచ్చిందనుకోండి, వస్తువు అనుకుంటాడో, మరి వాడుకుని పడేసే యూజ్ అండ్ త్రో అనుకుంటాడో ఏమిటో తెలియదు, కానీ ఇంక అక్కడి నుంచి ఆమెను పట్టించుకోవడం మానేస్తాడు. చాలా తప్పు కదా. అదే భర్తకు మాత్రం ఏదైనా జరిగితేనంట ఈవిడ పుణ్యం వస్తుందంట, సాగిరీలు చేయాలంట. ఎంత అన్యాయం అండి సమాజం, ఎంత అన్యాయం చూడండి. భర్త మంచం పడితేనట దగ్గరుండి అన్ని చాకరీలు చేయాలట, భార్య మంచం పడితే మాత్రం ఇంకో పెళ్లి చేసేసుకుంటాడు దరిద్రుడు. తప్పు కదూ? తప్ప కదా? తప్పే. ఇప్పుడు నీకు రోగం వస్తే ఆవిడ ఎలాగైతే సహాయం చేస్తుందో, ఆవిడకు రోగం వచ్చినప్పుడు కూడా నువ్వేం చేయాలి? అలాగే చేయాలి, ఓర్చుకోవాలి, వెయిట్ చేయాలి, చచ్చేదాకా ఆమెను జాగ్రత్తగా చూసుకోవాలి. లేవరా బాబు, నడుము పట్టేది ఇంక నేను మర్చిపోయాను గొడవ. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే, ఆ ఒంగు నుండి మీరు ఏం చేయగలరు చెప్పండి. ఇప్పుడు ఆ ప్లేస్లో ఆ పర్సన్ తీసుకొచ్చి ఒంగోనే చేసింది, అందుకే అతను అలా ఒంగోమని చెప్పింది, అందుకే ఆ అబ్బాయిని. మీరు ఎంతసేపు ఉండగలరు అలాగా? ఏం చేసుకోగలరు? ఏమీ చేసుకోగలరు? లైఫ్ మొత్తం పోయింది. నెల గడిపాం. నెల గడిపితే నీకు ఎప్పుడైతే ఒక దానికి అలవాటు పడిపోయిందో బాడీ, ఇంకా అలా స్టిక్ అయిపోద్ది. ఇంకా మళ్ళీ రాదు. అంత ఎందుకండి, మీకు చేతులు అది ఇరిగినాయి అనుకోండి, కాళ్ళు కానీ చేతులు కానీ ఏమైనా ఇరిగి ఆపరేషన్లు చేసి ఏమైనా కట్లు గిట్లు వేసారు అనుకోండి, నెక్స్ట్ మనం ఏం చేయాలి? ఫిజియోథెరపీ. అదిగో వాళ్ళు ఆయన అదేగా చేస్తాడు. డాక్టర్ గారు ఉన్నాడు ఇక్కడ, ఎక్కడ ఉంటాడు, బయట ఉన్నాడమ్మా మీ హస్బెండ్. ఫిజియోథెరపీ అది మళ్ళీ సబ్జెక్ట్, అది ఎవరు పడితే వాళ్ళు చేయలేరు. మన దగ్గర ఉన్నారు ఒక డాక్టర్ గారు, ఫిజియోథెరపిస్ట్, చెల్లెమ్మ వాళ్ళ హస్బెండ్. సో ఈ ఫిజియోథెరపీ అనేది మనం దగ్గరుండి మళ్ళీ ఏం చేయాలి? చేపించుకోవాలి. కాళ్ళకి చేతులకి, అంటే మళ్ళీ ఆ మజిల్ అంతా యాక్టివేట్ అయ్యి మళ్ళీ నీకు అలా చేతులు రావాలంటే, కాళ్ళు రావాలంటే నెలబట్టొచ్చు, 5 నెలలు పట్టొచ్చు, ఒక్కొక్కరి జీవితంలో
సంవత్సరం పట్టొచ్చు. ఇప్పుడు ఇవిడు వంగిపోయిన ఈ శరీరం ఎన్ని సంవత్సరాలు పట్టిందట? అరే 18 ఏళ్ళు అంటే మాటలా చెప్పండి. 18 ఏళ్ళు మాటలా? అమ్మో, చాలా లాంగ్ టైం అండి బాబు, చాలా లాంగ్ టైం. ఇప్పుడు మీరు అడగొచ్చు, అన్ని సంవత్సరాలు ఓర్చుకోవాలా ప్రభువా? అన్ని సంవత్సరాలా ప్రభువా? చాలు ప్రభువా, అన్ని సంవత్సరాలంటే నా వల్ల కాదు ప్రభువా అంటాం మనం. కానీ వాస్తవం ఒకటి చెప్పనా, ఈ 18 ఏళ్ళు ఆవిడని ఎవరు పోషించారంటారు? ఆయన శోధనతో పాటు తప్పించుకునే మార్గాన్ని కూడా కలుగజేస్తాడని వ్రాయబడింది యాకోబు పత్రికలో. అర్థమైందా? శోధనతో పాటు ఏం చేస్తాడట? తప్పించుకోవడానికి అవకాశాలు, మార్గాలు కూడా ఆయన నీకు ఇస్తాడు. నిన్ను ఆయన శోధించేవాడు కాదు, పరిశోధించేవాడు. గనుక నీకు ప్రాబ్లం వచ్చినప్పుడు నిన్ను తయారు చేసేది ఆయనే. ఆ తయారయ్యే క్రమంలో నీకు అవకాశాలు ఇచ్చేది కూడా ఆయనే. ఆయన శోధనతో పాటుగా దాన్ని తప్పించుకునే మార్గాలు, దాన్ని తప్పించుకునే అవకాశాలు, దాన్ని తప్పించుకునే పరిస్థితులు కూడా నీకు ఇస్తాడు ఆయన. ఈ 18 ఏళ్ళు ఈమెను పోషించినది ఆ ప్రభువే, ఆ దేవుడే. చివరిగా చూద్దాం ఏమంటున్నాడో. ఆమె ఎంత మాత్రము చక్కగా నిలువబడలేకుండెను. అంటే మళ్ళాగా ఎలా స్టిఫ్గా ఉండగలిగే స్థితిలో ఆమె లేదు. ఆమె ఎప్పుడు ఇలా నేల వరకు ఇలాగే ఉండాలి, అక్కడికే వంగి చూడాలి, పైకి చూడాలన్నా చాలా ఇబ్బంది పడాలి. అలాంటి ఇబ్బందికరమైన పరిస్థితిని ఆమె ఎదుర్కొంటుంది. అలాంటి స్థితి 18 ఏళ్ళు భరించింది. 18 ఏళ్ళు భరించింది. భర్త ఉన్నాడో లేదో తెలీదు, ఏలుకుంటున్నాడో వదిలేశాడో తెలీదు. అందుకే ఒక్క మాత్రం చెప్తాను, మనుషుల్ని ప్రేమించేటప్పుడు మనుషుల్లాగానే ప్రేమించండి, వస్తువుల్లాగా వాడుకొని వదిలేయకండి. అది చాలా తప్పు. అర్థమైందా? మనుషుల్ని ప్రేమించేటప్పుడు ఎలా ప్రేమించండి? మనుషుల్లాగా ప్రేమించండి. రేపొద్దున నీకు ప్రాబ్లం వచ్చినా వాళ్ళు అలాగే రియాక్ట్ అవ్వాలి, వాళ్ళకి ప్రాబ్లం వచ్చినా అలాగే రియాక్ట్ అవ్వాలి. భార్యకు భర్త ఎంత ఇంపార్టెంటో భర్తకు భార్య కూడా అంతే ఇంపార్టెంట్. అది మీకు ఓకే అయితేనే పెళ్ళిళ్ళు చేసుకోండి, లేకపోతే చేసుకోకండి. అలాగ ఒంటరిగా మొండిదుడ్లాగా ఉండిపోండి. అంతే మరి. ఓకే అయితేనే పెళ్ళికి వెళ్ళాలి, లేకపోతే ఇంక చేసుకోకూడదు. ఎందుకు అనవసరం, వేస్ట్. నేను ఏదో ఒక వస్తువులాగా వాడుకుంటా, ఏదో కారు కొనుక్కున్నా, కొన్నాళ్ళు వాడుకున్నా, బోరుకు వచ్చింది అమ్మేశా. బండి కొనుక్కున్నా, కొన్నాళ్ళు వాడుకున్నా, ఇంకా పనికిరాదని అమ్మేశా. అది కాదు బంధం అంటే. బంధం ఎలా ఉండాలంటే, భార్య అయినా భర్త అయినా సరే ఒకరి యందు ఒకరు అనురాగం కలిగి, ప్రేమ కలిగి, చివరిదాకా నమ్మకత్వంతో కష్ట సుఖాలలో, దుఃఖంలో, బాధలో, ప్రతి విషయంలో, సంతోషంలో, ఆనందంలో పాలిభాగం తీసుకునే విధంగా వాళ్ళ లైఫ్ ముందుకెళ్ళాలి. అంతేగాని నా భార్యకి బాగుండట్లేదండి, అందుకని ఇంకా నేను ఇంకో దారి చూసుకున్నానండి, ఈవిని అలా పక్కనెట్టేసానండి అంటే అది వస్తువు కాదు, అది ఎవరావిడ? మనిషి. ఈ మధ్యకాలంలో కూడా చూస్తున్నాం భర్తలను చంపేసేవాళ్ళు. ఏటో మరి నాకు అర్థం కావట్లేదు. ఏమైనా ట్రెండ్, ఇది ఏమైనా కొత్తగా ఏమైనా నడుస్తుందా, లేకపోతే ఎవడన్నా ఏ వాటర్లో అయినా మందు కలిపేసాడా? ఈ మొగుళ్ళను చంపేసే ట్రెండ్ ఏంటో ప్రతిరోజు ఒక న్యూస్ వస్తుంది. మొగుడిని చంపేశారు, మొగుడిని చంపేశారు, మొగుడిని చంపేశారు. ఏమైనా ఇన్స్పైర్ అయిపోతున్నారంటారా ఏంటి? నాకు అర్థం కాదు. ఏమైనా సోషల్ మీడియాలో ఏమైనా ఇన్స్పైర్ చేస్తున్నారా, లేకపోతే ఏమైనా కొత్త రకం మందు ఏమైనా వచ్చిందా సమాజంలోకి, ఆ మందు ఏమైనా పెట్టించారా? అర్థం కావట్లా. ఎన్ని కేసులు రోజుకొకటి. వెరైటీగా చంపుతున్నారు. మళ్ళీ కరెంట్ ఎట్టేసేవాళ్ళు ఒకళ్ళు, నరాల్లోకి హార్పిక్ ఎక్కిచ్చేసిందంటే మొన్న ఒక ఆవిడ. అలాగొకళ్ళు మొన్న ఒక ఆవిడ మొత్తానికి కుండి కట్టించి కుండీలో పెట్టేసి తాపివాళ్ళని పిలిపిస్తే లోపల నుంచి మట్టి ఊగుతుందంట. ఈ తాపివాళ్ళకి అనుమానం వచ్చింది, ఒరే లోపల ఎవడో మూలుగుతున్నాడు రా అని. పోలీసులకు ఫోన్ చేశారు. వీళ్ళు ఫోన్ చేస్తే పోలీసులు వచ్చి మొత్తం తీర్తూతలకు పాపం ఇంకా ప్రాణాలతో కొట్టుమిట్టాడితే చచ్చిపోతాడు. ఆ టైంలో పోలీసులు అయితే చచ్చిపోయాడు. ఎన్ని దారుణాలండి బాబు. ఒక్కొక్కళ్ళు ఒక్కో రకం. కప్పెట్టేస్తున్నారు, పూడి చేస్తున్నారు, కనబడకుండా చేస్తున్నారు. మొన్న ఒక ఆవిడ పచ్చడట్టేసిందంట మహాతల్లి. మరి ఆవకాయ వేసిందో ఏమి, రకరకాలు. అలాంటి వాళ్ళు అసలు పెళ్ళిళ్ళే చేసుకోకపోవడం మంచిది కదా. ఎందుకు జైల్లో ఎంతకాలం మొగ్గుతారు ఇలాంటి ఏదో పనులు చేసి? పెళ్ళిళ్ళు చేసుకోకుండా అలా ఉండిపోండి అంతే, పౌలు గారిలాగా. న్యాయం చేయలేనప్పుడు, ఈత లేనప్పుడు కాలువలో ఏం చేయకూడదు?
దూకూడదు, ఒడ్డు నుండి బఠానీలు తిను ప్రశాంతంగా. అంతే కదా మరి. నేను ఈత కొట్టలేను అన్నోడు ఏం చేయాలి? ఒడ్డును కూర్చుని ఆ ఈత కొట్టే వాళ్ళని చూసుకుంటూ బఠానీలు పల్లీలు తినాలి, అంతే. అదే నీ పని. నేను ఈతగలను, న్యాయం చేయగలను అన్నప్పుడు ఏం చేయి? అందులోకి దూకు. దూకేసిన తర్వాత ఇంక కబుర్లు చెప్పకు ఈత కొట్టి చచ్చినట్టు. మరి అంతే. సో మీరు భార్యకా విలువ ఇవ్వాలి, భర్తకా విలువ ఇవ్వాలి. కష్టకాలంలో, ముఖ్యంగా సుఖాల్లో ఎవరైనా కలిసిమెలిసి ఉంటారు, కష్టాల్లో కూడా ఎలా ఉండాలి? కలిసిమెలిసి ఉండాలి. నీ భార్యకి అనారోగ్యం వచ్చినప్పుడు నువ్వు ఆమె పక్కనే నిలబడాలి. నీ భర్తకు అనారోగ్యం వచ్చినప్పుడు నువ్వు అతని పక్కనే నిలబడాలి. అది నిజమైన బంధానికి ఇచ్చేటువంటి గౌరవం, విలువ. అర్థమైందా? సో మరి ఈమె భర్త ఈమెతో ఉన్నాడో, ఆ రోజుల్లో మరి వదిలిపోయాడో మనకు తెలీదు. ఆ రోజుల్లో అంత ఎథిక్స్ ఎవరు ఫాలో అవ్వలేదు, వదిలిపోయి ఉండొచ్చు. 18 సంవత్సరాల నుంచి ఆమె ఆ బలహీనతలో ఉన్నప్పుడు 12వ వచనం చూడండి, ఎంత ఆదరణకరమైన మాట వ్రాయబడిందో అక్కడ. యేసు ఆమెను చూచి, అంటే యేసుక్రీస్తు చూస్తున్నాడు, ఆయన చూచేవాడు. ఆయన ఎవరమ్మా? చూచేవాడు. యేసు ఆమెను చూచి ఏమన్నాడు? అమ్మ రమ్మని పిలిచి. చూసారా, ఒక ఫైన్ డే వస్తుంది. నా చెల్లెమ్మ, నా అక్క, నా తమ్ముడు, అన్నయ్య, నీకే చెప్తున్నా, వన్ ఫైన్ డే నీ లైఫ్లో కూడా వస్తుంది. ఆ రోజు దేవుని నుంచి నీకు పిలుపు వస్తుంది, కాల్ వస్తుంది. ఆ రోజు నువ్వు సార్థకం చేసుకోగలిగితే లైఫ్ అంతా చూసుకోక్కర్లేదు. ఇంకా ఆ రోజు నువ్వు గట్టిగా పట్టుకోగలిగితే లైఫ్ అంతా చూసుకోక్కర్లేదు. నీవు ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి ఆయన నిన్ను ఎక్కిస్తాడు. విశ్వాసం ద్వారా సమస్తము సాధ్యమే, నో డౌట్ ఎట్ ఆల్. అందులో బలంగా నిలబడు. ఏ శోధన వచ్చినా తట్టుకొని నిలబడు, ఓర్చుకొని నిలబడు. ఆయన మీదే ఆధారపడు, ఆయన మీదే ఆధారపడు. ఇంక వేరే అడ్డదారులే ఉండవు. నువ్వు విశ్వాసంగా ఉండు, శోధనను జయించు, శోధన భరించు. క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతుకును ఉద్దేశించి వారందరూ హింస పొందుదురనే మాట బలంగా నమ్ము, నిలబడంతే. విశ్వాసంతో నిలబడు. ప్రభువా నీ చిత్తమే సిద్ధించునుగాక. అదే మన డైలాగ్. ప్రభువా నీ చిత్తమే సిద్ధించునుగాక. ఆ ఓర్పు, శక్తి, సహనం నాకు అనుగ్రహించు తండ్రి. నేను గెలవగలిగే దారిలో నన్ను తీసుకుని పో ప్రభువా అని ప్రార్థన చేయండి. అప్పుడు ఏమన్నాడు ఆయన? అమ్మా నీ బలహీనత నుండి విడుదల పొంది ఉన్నావని ఆమెతో చెప్పి ఆమె మీద చేతులుంచగానే, నో ఫిజియోథెరపీ. 18 సంవత్సరాలు అంటే ఖచ్చితంగా బెండ్ అయిపోయి ఉంటాయి. అలాంటిది దేవుడు ఒక అద్భుత కార్యం ఆమె జీవితంలో జరిగించాడు. అమ్మా నువ్వు చక్కగా నిలబడతావు అనగానే, బలహీనత నుండి విడుదల పొంది ఉన్నావు అనగానే చక్కగా అలా లేచిపోయింది. చక్కగా అలా లేచిపోయింది. ఏమంటే ఆ రోజు ఆమెకు ఉన్న ఆనందం ఎలా ఉండుంటుంది చెప్పండి. 18 ఏళ్ల సంఖ్యళ్ళు తెగిపోయాయి. 18 ఏళ్ల నుండి సాతాను వేసిన సంఖ్యళ్లను ఒక్క క్షణంలో ప్రభు ఏం చేశారు? అవతల పరేశారు. అంటే 18 years ఓర్పు పనిచేసింది అక్కడ. 18 ఏళ్ల సహనం పనిచేసింది అక్కడ. మరి మనకు కూడా ఆ సహనం ఉండాలి, ఆ ఓర్పు ఉండాలి, ఆ ఎమోషనల్ కంట్రోల్ ఉండాలి, వాక్యం పట్ల ప్రేమ ఉండాలి, దేవుని యందు ఆ విశ్వాసం ఉండాలి. ఖచ్చితంగా మన జీవితంలో కూడా దేవుడు కార్యం చేస్తాడు. ఆ సమయం వరకు వేచి ఉండండి అంతే. దేనికి బెంబేలెత్తిపోకండి. ఒక్క మాట మీకు చెప్తాను, ధైర్యంగా వినండి. మన జీవితంలో ఆటుపోట్లు సహజంగా వస్తాయి. రావు అని చెప్పేవాళ్ళు అబద్ధికులు. ప్రతి మనిషి జీవితంలో ఆటుపోట్లు అనేవి సహజంగానే వస్తాయి. వచ్చిన ప్రతిదానిని తట్టుకొని దేవుని మీద ఆధారపడాలా, నిలబడండి అంతే. ఖచ్చితంగా నీకు జవాబు వచ్చి తీరుతుంది. ఖచ్చితంగా నీకు ఏమొస్తుంది? జవాబు వచ్చి తీరుతుంది. అది వచ్చేంత వరకు మోకాళ్ళ మీద పడి ప్రార్థన చేయి. ప్రభువా నీ మీదే ఆధారపడ్డా, సహాయం చేయండి, మీ చిత్తానుసారంగా సమస్తం జరిగించండి. ఆవిడ 18 ఏళ్ళు వెయిట్ చేసింది ప్రభువా, 18 ఏళ్ళు వెయిట్ చేసింది. అప్పుడు పిలుపు ఎంత ఆదరణతో పిలిచాడో. అమ్మా అని పిలిచాడు, అమ్మా అని పిలిచి ఇలా రామా అని పిలిచాడు. ఆమె వచ్చింది. ఆమెను ముట్టి స్వస్థపరిచాడు. నీ బలహీనత నుండి విడుదల పొంది ఉన్నావని ఆమెతో చెప్పి ఆమె మీద చేతులుంచగానే ప్రభావం ఆయనలో నుండి ఆమెలోనికి వెళ్ళిపోయింది. శక్తి ఆయనలో నుండి ఆమెలోనికి వెళ్ళిపోయింది. ఇప్పటికే యేసుక్రీస్తు ప్రభావం అలాగే నిలిచి ఉంది. ఇప్పటికీ ఆయన శక్తి అలాగే నిలిచి ఉంది.
వాక్యంతో మీ హృదయాలు ప్రతి వారం నింపుకోండి, కట్టబడండి, నిలబడండి, నిలకడగా ఉండండి. అర్థమైందా? మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా, ప్రభువా ఈరోజు అన్నయ్య ద్వారా నాతో చాలా చక్కటి సంగతులు మాట్లాడావు, ఈ వాక్యం నాలో 30 అంతలుగా 60 అంతలుగా 100 అంతలుగా ఫలింపజేయండి తండ్రి అని ప్రార్థన చేయండి. మీరు ఏ స్థాయికి వెళ్ళబోతున్నారో మీకే తెలియదు. ఖచ్చితంగా మంచి మంచి పొజిషన్లోకి మీరు వెళ్తారు. ఆ రోజున మాత్రం దాన్ని పాడు చేసుకోకండి. సౌల్లాగా, ఇస్కరియోతు యోధాలాగా, గారడి సీమోన్లాగా. ఈ దరిద్రులండి వీళ్ళందరికీ లైఫ్లో మంచి మంచి అవకాశాలు వచ్చినాయి. అననీయ, సప్పీరాల మంచి వండర్ఫుల్ ఆపర్చునిటీస్ వచ్చిన వాళ్ళు వీళ్ళందరూ. డ్యామా, వీళ్ళందరూ మంచి మంచి ఆపర్చునిటీస్. కానీ అందరూ ఏం చేసుకున్నారో తెలుసా? దేవుడు పిలిచి అవకాశం ఇచ్చిన తర్వాత చేజేతులారా వాటిని పాడు చేసుకున్నారు. అలా జరగకూడదు. దేవుడు మనల్ని ప్రేమించే దేవుడు, కరుణించే దేవుడు, కాపాడే దేవుడు, విమోచించేవాడు, ఆయన సంరక్షించేవాడు, వాగ్దానాలతో మన హృదయాలు నింపినవాడు, నిత్య జీవాన్ని ఇస్తానని వాగ్దానం చేశాడు. ఆయన సింహాసనం ముందు కూర్చోబెట్టుకుంటానని వాగ్దానం చేశాడు. మన నిమిత్తం తన ప్రియకుమారుని లోకానికి పంపించి బలిగా సమర్పించాడు. ఆయన ఎంతో ప్రేమ గలవాడు, ఎంతో కృప గలవాడు. అంతే ప్రేమతో, అంతే కృపతో ఆయన 2 చేతులు చాచి నిన్ను నన్ను పిలిచాడు. అంత ప్రేమతో పిలిచిన దేవుడు మనల్ని మధ్యలో వదిలేసేవాడు కాదు. మన చేయి పట్టుకుని నడిపించేవాడు. మన చివరిదాకా కాపాడతాడు. ఆయన చివరిదాకా కాపాడతాడు. నమ్ము అంతే. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. వన్ ఫైన్ డే నీ జీవితంలో ఆయన తలుపు తడతాడు. అమ్మ, ఇన్ని రోజులు ఓర్చుకున్నావు కదా, ఇదిగో నా గిఫ్ట్ అంటాడు. నాన్న, ఇన్ని రోజులు ఓపిక పట్టావు కదా, దిస్ ఈజ్ మై గిఫ్ట్ టు యూ మై డియర్ చిల్డ్రన్ అంటాడు, మై డియర్ చైల్డ్ అంటాడు. అలా ఇస్తాడు నీకు, ఆయన గిఫ్ట్ ఇస్తాడు, బహుమానం ఇస్తాడు. అప్పుడు దాన్ని పాడు చేసుకోకు. అంతవరకు ఎలా ఉండు? ఓర్పుగా ఉండు, సహనంగా ఉండు, నిజాయితీగా ఉండు, మొకాళ్ళ మీద పడు, ప్రతిరోజు ఆయనతో సమయం గడుపు, శ్రద్ధగా దేవుని వాక్యం విను, ఆయన నీకు ఇచ్చిన దాంట్లో దేవుని పనిచేయి, ఆయన చిత్తాన్ని జరిగించు. ఒక నమ్మకస్తుడిగా, యథార్థవంతురాలిగా ఆయన కొరకు వాడబడు, నిలబడు. ఖచ్చితంగా నీ జీవితాన్ని అంచెలంచెలుగా ఆయన పైకి నడిపించేవాడు. ఆయన ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి మనల్ని ఎక్కించేవాడు. కాబట్టి విశ్వాసమందు భాగ్యవంతులైన నా అక్క చెల్లెమ్మలకు, అన్నదమ్ములకు, నా ప్రియులైన దేవుని సంఘం అంతటికి మరోసారి చెప్తున్నా, ఆయన యందు ఓపికతో ఫలించండి. ఏం చేయండి? ఓపికతో ఫలించండి. ఒక మాట మీకు చెప్తాను. చిన్నప్పుడు మా నాన్నగారు, మా తాతయ్య గారు మా నాన్నగారికి ఒక పొలం ఇచ్చారు. మా నాన్నగారిని అక్కడే ఖననం చేసాం, మీ అందరికీ తెలుసు. సో ఆ పొలంలో ఒక మామిడి మొక్క నాటాం. నేను చిన్నోడిని నన్ను తీసుకెళ్ళి మా డాడీ నా ఎదురుగానే ఒక మామిడి మొక్క నాటి, రేయ్ నీకు ఎప్పుడైనా పచ్చడి మామిడికాయలు కావాలంటే దీన్నే కోసుకోవాలరా అన్నాడు ఆయన. ఏం కాయలు? పచ్చడి మామిడికాయలు కావాలంటే నువ్వు ఇక్కడికి వచ్చి కోసుకోవచ్చు అన్నాడు. ఎప్పుడు? ఎంత ఉన్నప్పుడు. మొన్న నేను అక్కడికి వెళ్ళినప్పుడు ఆ చెట్టుని చూస్తున్నప్పుడు నాకు కన్నీళ్ళు వచ్చాయి. మా నాన్న లేరు ఇప్పుడు నాతో, కానీ ఆయన వేసిన ఆ చెట్టు ఇప్పటికీ అలానే ఉంది. ఆయన అన్న మాటలు ఇలానే ఇక్కడ ఉండిపోయాయి అలాగే. నేను అనుకుంటాను, మా నాన్న ఒక 40 ఏళ్ళు 50 ఏళ్ళు నాతో ఉండి వెళ్ళిపోయిన మా నాన్న నా కోసం ఫ్యూచర్ ఆలోచించి, అరే నీకోసం ఈ మొక్క నాటుతున్నాను, రేపొద్దున నీకు పచ్చడి మామిడికాయలు కావాలంటే ఇక్కడికి వచ్చి కోసుకోవాలి, తినే మామిడికాయలు కావాలంటే అక్కడికి వెళ్తే కోసుకోవాలి, ఈ కొబ్బరి చెట్టు నీకు కొబ్బరి నూనె కావాలంటే ఈ కొబ్బరికాయలు తీసుకోవాలి, ఇలా నా కోసం ఆలోచించి ఆయన చెట్లు నాటిపోయారు. ఈ లోకంలో నా నాన్న నా కోసం ఇంత అలా ఆలోచిస్తే, నన్ను సృష్టించిన నా నాన్న నా కోసం ఆలోచించరా? నా కోసం ఈ లోకంలో నాన్నను నాకు సృష్టించిన పరలోకపు నాన్న నా కోసం నీ కోసం ఆలోచించరా? ఆయన మనల్ని వదిలేస్తారా? వదలరు. ఖచ్చితంగా ఆయన మన చెయ్యి విడిచిపెట్టాడు. ఆయన మనకు తోడుగా ఉంటాడు, నీడగా ఉంటాడు. ఎప్పటికీ నేను ఆ పొలంలోకి పోయి చాలాసేపు కూర్చొని వస్తూ ఉంటాను. ఖాళీ ఉన్నప్పుడల్లా. ఇది వరకు అసలు పొలంలోకి వెళ్ళేవాడినే కాదు. మా నాన్నగారు చనిపోయిన తర్వాత వెళ్తున్నాను. ఏంటో నాకు ఈ కర్మ అర్థం కాదు. అప్పుడు వెళ్ళమని ఆయన చెప్పినా వెళ్ళేవాడిని కాదు.
రే వెళ్ళి పొలం చూసుకునిరా అనేవారు. ఆయనకేదో తృప్తి, నేను అక్కడికి వెళ్తే నేనే అక్కడికి వెళ్ళి చేసేది ఉండదు, ఏడ్చేది ఉండదు, ఆ గట్టు మీద అటు ఇటు తిరిగి వచ్చేయడమే. కానీ అలాగనేవాడు ఆయన. కానీ ఇప్పుడు నాకు తప్పట్లేదు, అప్పుడప్పుడు వెళ్ళాలనిపిస్తుంది, వెళ్ళి కాసేపు కూర్చొని ప్రార్థన చేసుకుని వచ్చేస్తాను. కానీ అప్పుడు నాకు జ్ఞాపకం వస్తుంది, ఒక తండ్రి భూమి మీద మనల్ని కన్న మన తండ్రికి మన పట్ల ఎలాంటి ఆలోచనలు ఉన్నప్పుడు, పరలోకపు తండ్రికి మన పట్ల ఎలాంటి ఆలోచనలు ఉంటాయి. ఒక్కసారి మనసు పెట్టి ఆలోచించండి. భక్తి జీవితాన్ని వదలరు. చాలా గట్టిగా నిలబడతాం, చాలా స్ట్రాంగ్గా నిలబడతాం, చాలా బలంగా నిలబడతాం, ధైర్యంగా నిలబడతాం. కాబట్టి ప్రియమైన దేవుని ప్రజలారా, మీరు బాగుంటారు, మీ జీవితాలు బాగుంటాయి. ఎవ్వరు కూడా డిసప్పాయింట్ అవ్వద్దు, ఎవ్వరు బెంగ పెట్టుకోవద్దు, ఎవ్వరు నాకు అయిపోయింది ఇంకేమీ లేదని తప్పు నిర్ణయాలు తీసుకోవద్దు. ఈరోజు రాసి పెట్టుకోండి, నేను చెప్పిన ప్రసంగం మనసులో పెట్టుకోండి, నేను చెప్పినట్టుగా భక్తిగా నడుచుకోండి. వన్ ఫైన్ డే మీరే నా దగ్గరకు వచ్చి సాక్ష్యం ఇస్తారు, అన్నయ్య ఆ రోజు మీరు చెప్పినట్టే జరిగింది, ఆ రోజున నిజంగా తప్పు నిర్ణయం తీసుకుని ఉండుంటే, బెంబేలు పడిపోయి ఉండుంటే, బలహీన పడిపోయి ఉండుంటే, వెనక్కి తగ్గిపోయి ఉండుంటే, విశ్వాసంలో నుంచి వైదొలిగిపోయి ఉండుంటే ఇంకా నాశనానికి వెళ్ళిపోయేవాడినేమో. ఈరోజు నా దేవుడు నన్ను తలగా చేశాడు కానీ తోగ్గా చేయలేదు, నన్ను హెచ్చించాడు నా ప్రభుని. మీ అంతటా మీరు మీ నోటితో సంతోషంతో ఆనందంతో సాక్ష్యం ఇచ్చే రోజు ఒకటి వస్తుంది. ఆవిడ 18 ఏళ్ళు వెయిట్ చేసింది, మనకు మరి రోల్ మోడలా కాదా అమ్మా? రోల్ మోడలా కాదా? చాలా చాలా. కాబట్టి ఓర్పుతో సహనంతో ధైర్యంగా ముందుకెళదాం, దేవుని మీద ఆధారపడదాం. నీ భారము యెహోవా మీద మోపుము, ఆయన నిన్ను ఆదుకొను. ఈ మాట మరోలా చెప్తాం, నాతో పాటు చెప్పండి. నా భారము యెహోవా మీద మోపితిని, ఆయనే నన్ను ఆదుకొనును. గట్టిగా చెప్పండి, ఆయనే నన్ను ఆదుకొనును. నేను ఓపికగా ఉంటాను, ఎదురు చూస్తాను. నా దేవుడు నన్ను విడువడు, ఎడబాయడు. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మా కన్న తండ్రి, దయగల దేవ, కృపగల ప్రభువా, నాతో మాతో మా అందరితో సూటిగా మాట్లాడుతున్నందుకు స్తోత్రం తండ్రి. ప్రభువా, మీ కృప చేత మమ్మల్ని బలవంతులుగా చేయండి. ఈ లోకపు మాయలు, ఈ లోకపు ఆశలు దాటుకుంటూ, వాక్యముతో విశ్వాసముతో మా హృదయాలను బలపరుచుకుంటూ, శ్రద్ధ కలిగి శక్తి కలిగి తండ్రి మునుముందుకు కొనసాగడానికి సహాయం దయచేయండి. వెలుగుమయమైన జీవితాలు మా అందరికీ దయచేయండి. మీ కృప, మీ కనికరము, మీ ప్రేమ, మీ దయ, మీ అపారమైన శక్తి చేత మీరు మమ్మల్ని నడిపిస్తున్నారు. నన్ను విడువని దేవుడవు, ఎడబాయని దేవుడవు తండ్రి. ఈ లోకంలో ఉన్న అందరికంటే నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్న ప్రభువా, నా కొరకు ప్రాణమిచ్చి తన స్వరక్తమిచ్చి సంఘాన్ని సంపాదించిన మీ కుమారుడైన క్రీస్తుని లోకానికి నా కొరకు పంపించిన నా తండ్రి, ఆయన చేయి నా కోసం విడిచిపెట్టిన నా తండ్రి, మీరు మమ్మల్ని ఎంతగా ప్రేమిస్తున్నారో ఈ వాక్య సందేశం ద్వారా మాకు అర్థమైంది. ప్రభా, మీ పిల్లల్లో ఓర్పును కలుగు చేయండి, సహనాన్ని కలుగు చేయండి, దాన్ని తట్టుకొని నిలబడగలిగే శక్తినివ్వండి, బలాన్ని ఇవ్వండి. ప్రభా, వారు ఒంటరి వారు కారు, వారికి తోడుగా మీరున్నారు. వారు విడువబడని వారు కారు, మీరు వారిని సంరక్షిస్తున్నారు. ప్రభా, వారు కనబడకుండా లేరు, మీరు వారిని చూస్తున్నారు. వారి ప్రతి కన్నీటి బిందువును చూస్తున్నారు, వారి జీవితాన్ని చూస్తున్నారు. తప్పకుండా ఒకానొక సమయంలో మీరు వారికి జవాబును పంపించబోతున్నారు. అంతవరకు బలమైన ఓర్పుతో శక్తితో మీ పిల్లలు నిలబడడానికి సహాయం దయచేయండి. ఈ సందేశం అనేకులను బలపరుచునుగాక, అనేకుల జీవితాల్లో వెలుగును నింపునుగాక, అనేకులకు శక్తినిచ్చునుగాక. ప్రభువా, అనేకులను సత్యములో స్థిరపరచునుగాక. దయగల దేవ, కృపగల ప్రభువా, ఈ పరిచర్య మీ ద్వారా ప్రారంభమైంది. దీని వెనక మీరున్నారు. నా ద్వారా మీరు మీ పిల్లలతో మాట్లాడుతున్నారు. మీ సేవకుడిగా నన్ను అభిషేకించి, మీ ఆత్మతో నన్ను బలపరిచి, మీ కృప ద్వారా అనేకులకు వెలుగుగా, అన్యజనులకు సైతం వెలుగుగా మీరు మా పరిచర్యను ప్రోత్సహిస్తున్నందుకు, మా వెనక అనేక మంది పిల్లల్ని నిలబెట్టినందుకు స్తోత్రం తండ్రి. అనేక మందిని ప్రభా మాకు సహకారులుగా పంపించినందుకు స్తోత్రం ప్రభా. వారి కుటుంబాలను దీవించండి, వారి పిల్లలను దీవించండి. ఇంకను ఈ పరిచర్యను బహుగా అభివృద్ధి పొందించి అనేక మందికి ఆశీర్వాదముగా మమ్మల్ని మార్చమని, మా పిల్లలందరినీ జ్ఞాపకం చేసుకోమని, ఈ వాక్యం విన్న నా అక్క చెల్లెమ్మలను, అన్నదమ్ములను, లైవ్లో వీక్షించిన అక్క చెల్లెమ్మలను, అన్నదమ్ములను అందరినీ కూడా జ్ఞాపకం చేసుకుని
ఎవరి కుటుంబాలలో ప్రభా ఏ పరిస్థితులు ఉన్నాయో మాకు తెలియదు, కానీ సమస్త పరిస్థితులను చక్కదిద్దమని ప్రాధేయపడుతూ ప్రతి కుటుంబాన్ని మీ చేతులతో ఎత్తి పట్టుకొని నిలబెట్టి నడిపించమని ప్రాధేయపడుతూ ప్రతి కుటుంబానికి మీ జవాబు అనుగ్రహించమని ప్రాధేయపడుతూ మీ సహాయమును దయచేయమని ప్రాధేయపడుతూ వేదనలో ఆదరణ లేక ఒంటరిగా ఉన్న బిడ్డలకు మీ సహాయముతో సమాధానం అనుగ్రహించమని ప్రాధేయపడుతూ అస్వస్థతతో బాధపడుతున్న వారికి సంపూర్ణ స్వస్థత దయచేసి మీ శక్తితో నిలువబెట్టి వారి విశ్వాసము ద్వారా వారి జీవితంలో గొప్ప కార్యాలు జరిగించమని ప్రాధేయపడుతూ ప్రభువా మీ యొక్క సహాయము చేత మీ పిల్లల్ని హెచ్చించమని ప్రాధేయపడుతూ ఘనత మహిమ ప్రభావములు మీకు మాత్రమే చెల్లిస్తూ మా కొరకు త్వరలో తిరిగి రానయున్న ప్రభువైన క్రీస్తు పేరిట ఈ ప్రార్థన మనవులు సమర్పించి మీ వద్ద నుండి తిరిగి పరలోకపు జవాబు పొందుకుంటున్నాం మా కన్న తండ్రి. ఆమెన్. అందరికీ వందనాలు. మే లార్డ్ బ్లెస్ యు ఆల్, లవ్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాల్ని బహుగా దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ. లవ్ యూ.